గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు, ఇక్కడ నా బ్రాండ్ యంగ్ ఇండియా అంటూ పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తను ఇచ్చారు. ప్రాథమిక విద్యపై ప్రభుత్వ విధానంలోనే ఒక అస్పష్టత ఉంది. దీనికి పరిష్కారంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో ప్రీ స్కూల్ను సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి విద్యా ఉద్యోగావకాశాలే లక్ష్యం, పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన అని స్పష్టం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదివామని విద్యార్థులు గర్వంగా చెప్పేలా విద్యా సంస్థను తీర్చిదిద్దాలి. ఆర్మీ, సైనిక్ స్కూల్, జాతీయ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చామని గర్వంగా చెబుతుంటారు. ఆ స్కూళ్లతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోటీ పడటం లేదా? వాళ్ళకిచ్చేటువంటి మౌలిక వసతులు ఇక్కడ కల్పించలేమా? 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇదొక లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలనే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక పైన టాప్లోనే రైట్ సైడ్లో పట్టు వదలకుండా పట్టుకొచ్చారు. ప్రపంచాన్ని వణికించినటువంటి ముంబై ఉగ్రదాడి ఏదైతే 26/11 ప్రధాన కుట్రదారుల్లో ఒకడైనటువంటి ఈ తహ్వూర్ హుస్సేన్ రాణాను దేశానికి తీసుకురావడం ద్వారా భారత్ భారీ విజయమే సాధించిందని చెప్పొచ్చు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతన్ని ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ఢిల్లీకి తీసుకొచ్చింది. ఇక విమానాశ్రయంలోనే అతన్ని లాంఛనంగా అరెస్ట్ చేసింది. అనంతరం సీజీఓ కాంప్లెక్స్లోని కార్యాలయానికి తరలించారు. నెక్స్ట్ రాత్రి టైంలో పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఇక లెఫ్ట్లో కనుక చూస్తే ధృవీకరణ పత్రాల పరిశీలనకు సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగవంతంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయబోతోంది. చెట్లు నరికేశారు, వాల్టా చట్టాన్ని అనుసరించారా? అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. అయితే మినహాయింపు ఉన్నటువంటి సుబాబుల్ చెట్లనే తొలగించాము అని చెప్పేసి అధికారులు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్న సుప్రీంకోర్టు కమిటీ అటు అధికారులను, విద్యార్థులను, రాజకీయ నాయకులతో వేరువేరుగా సమావేశమై వివరాలు తెలుసుకున్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక న్యూస్ రీల్స్ విషయానికి వస్తే చైనాపై భారం 145%, భారత్కు జూలై 9 దాకా మినహాయింపు అయితే ఉంది. సుంకాలపై అమెరికా స్పష్టం చేసిన విషయాన్ని ఒకటి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగు కనుమరుగు, ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం. అధ్యాపకుల అవసరం, విద్యార్థుల వివరాలు పంపాలని ప్రిన్సిపళ్లకు ఆదేశం. అడ్డంకులు తొలగించి వేగం పెంచండి, రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఎన్హెచ్ఏఐకి కేంద్రం ఆదేశం. RRR ఉత్తర భాగం పనుల బిడ్లపై త్వరలో నిర్ణయం అంటూ న్యూస్ రీల్స్లో ఈ కథనాలను చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, సుప్రీంకోర్టు కమిటీ నిన్న ఏదైతే హెచ్సియు భూములకు సంబంధించి వివరాలు సేకరిస్తోందో ఆ వార్తనే ఇక్కడ ఇస్తూ రక్షిత అటవీ భూమి అనొచ్చా అన్నటువంటి క్వశ్చన్తో ఆంధ్రజ్యోతిలో వార్తను బ్యానరేటంగా ఇచ్చారు. అధికారులను, అదేవిధంగా విద్యార్థులను, పార్టీల రాజకీయ నాయకులతో వేర్వేరుగా భేటీ అయి వారి దగ్గర నుంచి వివరాలు సేకరించి అదేవిధంగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఏ రకమైనటువంటి చెట్లు పెరిగాయి, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, వాటిని ఏ పద్ధతిలో తొలగించారు, వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అధికారులను క్వశ్చన్ చేసిన విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక రైట్ సైడ్లో కనుక చూస్తే నా బ్రాండ్ యంగ్ ఇండియా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ బ్రాండ్ 2 కిలోల బియ్యం, చంద్రబాబుకు ఐటీ రైతు బాంధవుడిగా, వైఎస్ఆర్ వారిలాగే నాకు చంద్రబాబుకు ఐటీ రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ వారిలాగే నాకు ఓ బ్రాండ్, మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన, తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తాం, పోలీస్ స్కూళ్లకు 100 కోట్ల మూలధనం, పోలీసుల కష్టాలు నాకు తెలుసు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక టాప్ 10 వర్సిటీల్లో సగం 500 ఎకరాల లోపే ఉన్నాయి అని చెబుతూ ముఖ్యంగా ఈ హెచ్సియు భూములకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే నడుస్తోందో దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పైన టాప్లోని వార్తను చూడండి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వర్సిటీలకు ఎంత భూమి ఉంది అన్నటువంటి లెక్కలను ఇస్తూ ఆ టాప్ 10 వర్సిటీల్లో సగం 500 ఎకరాల లోపే ఉన్నాయి అని చెప్పేసి ఈ కథనాన్ని ఇచ్చారు. అమెరికా, అదేవిధంగా సింగపూర్ నేషనల్ వర్సిటీకి ఉన్నటువంటి భూముల వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ కథనాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. అడవి అలుసా, చట్టం తెలుసా? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా? సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం. రాత్రికి రాత్రే బుల్డోజర్స్తో విధ్వంసమా? అంచనా లేకుండా చెట్లు, పక్షులు, ప్రాణులపై విరుచుకు పడతారా అని క్వశ్చన్ చేసింది అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇక్కడ అటవీ శాఖ ఉందా, పనిచేస్తోందా? కంచె భూములు ఎవరివనేది పాయింట్ కాదు, అది డీమ్డ్ ఫారెస్టా కాదా అనేదే మా పరిశీలన. మీకు అటవీ రక్షణ చట్టాలపై అవగాహన ఉందా? మీరు అడవి మీద స్వైర విహారం చేస్తుంటే పోలీసులే దగ్గరుండి మరీ రక్షణగా నిలిచారా? ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుదోవ పట్టించాలనుకోవడం క్రిమినల్ అఫెన్సే అవుతుంది. అధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపాటు, 3 గంటల పాటు వాడివేడిగా సమావేశం. మరోవైపు తాకట్టులో కనికట్టు అంటూ ఆ 5,000 కోట్లు ఏమైనాయి అంటూ కంచె గచ్చిబౌలి భూ వ్యవహారంలో అన్ని అనుమానాలే. ఐసీఐసీకి 400 ఎకరాలు తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్ 170 కోట్ల కమిషన్ ఇచ్చి మరీ 10,000 కోట్ల రుణం. ఆ డబ్బుతో రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇస్తామని లీకులు. గత డిసెంబర్ 28న ప్రభుత్వ ఖాతాలోకి తాకట్టు పైసలు జమ. భరోసాకి ఇంతవరకు 5,000 కోట్లు ఖర్చు చేసిన సర్కార్. ఇప్పటికీ సగం మంది రైతులకు, కూలీలకు అందని భరోసా. మరి మిగిలిన 5,000 కోట్ల సొమ్ము ఎటుదారి మళ్లింది? అదే డబ్బుతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్టు ఆరోపణలు. 3 కోసం పప్పు బెల్లాల్లా పంచిపెట్టారని అనుమానాలు. గత ప్రభుత్వ అప్పులపై తప్పుడు మాటలు. మరి ఇప్పుడు అంటూ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. మొత్తానికి కంచె గచ్చిబౌలి భూ వ్యవహారంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీఐసీఐకి 400 ఎకరాలు తాకట్టు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. 170 కోట్ల కమిషన్ ఇచ్చి మరీ 10,000 కోట్ల రుణం తీసుకున్నారు. అందులో 5,000 కోట్లు రైతులకు, అంటే రైతు కూలీలకు భరోసా ఇస్తారు అని చెప్పేసి అన్నారు. మరి మిగతా 5,000 కోట్లు ఎక్కడా అని చెప్పేసి క్వశ్చన్స్, అనుమానాలు తలెత్తుతున్నాయనేదే ఈ వార్త. నెక్స్ట్, ఈనాడు ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్తే ముందుగా ఉద్యోగాలు 32,633, పెట్టుబడులు 31,617 కోట్లు అంటూ సంస్థల ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం. విశాఖలో 1,370 కోట్లతో టీసీఎస్ కేంద్రం. పెట్టుబడులు ఎంత ప్రధానమో కార్యరూపం దాల్చడమూ అంతే ముఖ్యం. సీఎం చంద్రబాబు నిర్దేశం. పట్టు వదలకుండా పట్టుకొచ్చారు అంటూ ముంబై ఉగ్రదాడి కుట్రదారైనటువంటి తహబూర్ రాణాను తీసుకొచ్చిన ఎన్ఐఏ అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. పైన టాప్లోనే చూడొచ్చు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఎంత తేడా అంటూ నాడు తిట్టినా, దాడి చేసిన నజరానాలు. నేడు సొంత పార్టీ వారైనా గీత దాటితే వేటే అంటూ వార్తనిచ్చి జగన్ కుటుంబంపై టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు. 24 గంటల్లోనే సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం. కిరణ్పై చర్యలకు సర్కార్ ఆదేశం. వెంటనే అరెస్ట్. సోషల్ సైకోలను వదిలేది లేదనే సంకేతం. అసభ్యకర పోస్టులపై మొదటి నుంచి ఉక్కుపాదమే అంటూ ఎంత తేడా అని ఈ వార్తనిచ్చారు. ఇక పోలీసులపై గోరంట్ల మాధవ్ దౌర్జన్యం. వారి అదుపులోని చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నం. అడ్డుకోబోయిన పోలీసులపైన వీరంగం. వాహనాన్ని వెంబడించిన మాజీ ఎంపీ. ఎస్పీ కార్యాలయం వద్ద హల్చల్. అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు. పరిశ్రమ ఫలించాలి. ఒప్పందాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి. ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారో కనుక్కోవాలి. ఇప్పటిదాకా జరిగిన ఒప్పందాలు పురోగతి ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ప్రత్యేక పోర్టల్లో వివరాలు పొందుపరచాలి. ఎస్ఐపిబి భేటీలో చంద్రబాబు ఆదేశం. నెక్స్ట్, సాక్షి. హైకోర్టు అన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే. మా అధికారాన్నే సవాల్ చేస్తున్నారు. పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు. పోలీసులపై నిప్పులు చెరిగిన హైకోర్టు. సెక్షన్ 111ను ఎప్పుడు పెట్టాలో స్పష్టంగా చెప్పాం. అయినా కూడా ఎడాపెడా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టేస్తున్నారు. ఎప్పుడో నమోదు చేసిన కేసులో ఇప్పుడు అదనపు సెక్షన్లు పెడతారా? మా ఆదేశాలున్నా కూడా అదనపు సెక్షన్లను ఎలా చేరుస్తారు?
సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది కోర్టు ధిక్కారమే. ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై చెప్పాలి అని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆదేశించిన విషయాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చారు. చర్యకు ప్రతిచర్య. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు దేవుడు ఖచ్చితంగా మొట్టికాయ వేస్తారు. సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా